49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. పసిడి ప్రియులకు బిగ్ షాక్ తగిలింది. కొద్ది రోజులుగా పసిడి ధర రికార్డు స్థాయిలో పెరుగుతూ రోజు సరికొత్త ఆల్ టైమ్ హైని నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇక తగ్గుతుందిలే అని ఎదురు చూస్తున్న వారికి నిరాశ ఎదురవుతుంది. ఇప్పుడు యుఎస్ ఫెడ్ కీలక వడ్డీ రేట్లను పెంచకుండా స్థిరంగానే ఉంచిన క్రమంలో ఇవాళ జనవరి 29న కరెంట్ షాక్ కొట్టినంత పనైందని చెప్పొచ్చు. బంగారం ధరలు ఆ స్థాయిలో పెరిగాయి. చరిత్రలో తొలిసారిగా కనీ విని ఎరగని రీతిలో ఒక్క రోజులో బంగారం ధర ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. దేశీయంగా అంతర్జాతీయంగా ఎటు చూసినా కొత్త చరిత్ర సృష్టించింది. ఆల్ టైమ్ గరిష్టాల్ని నమోదు చేసి ఇంకా దూసుకెళ్తూనే ఉంది. దీంతో కొనుగోలుదారులకు చాలా కష్టంగా మారింది. సామాన్యులకు మరీ అందనంత ఎత్తుకు దూసుకెళ్ళింది బంగారం. ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ రేట్లు ఇప్పుడు రాత్రికి రాత్రే ఎలా చేంజ్ అయ్యాయో చూద్దాం. ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కు కిందటి రోజు $5,100 స్థాయిలో ఉండేది. అంతకుముందు ఎప్పుడైనా రికార్డు స్థాయిలో బంగారం ధర పెరిగిందంటే ఒక్క రోజులో $100-200 మధ్య పెరిగేది. ఇప్పుడు వార్త రాసే సమయంలో స్పాట్ గోల్డ్ రేటు ఏకంగా $5,550 మార్కు దాటి ట్రేడ్ అవుతుంది. ఈ స్థాయికి బంగారం ధర ఎప్పుడూ చేరలేదు. అంటే ఒక్క రోజులోని ఏకంగా $400లకు పైగా పెరిగిందన్నమాట. సిల్వర్ రేటు కూడా భారీగా పెరిగి $120లకు చేరువైంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలకు అనుగుణంగా దేశీయంగా కూడా బంగారం ధర ఆకాశమి హద్దుగా చెలరేగింది. దేశీయంగా హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర జనవరి 28న రాత్రి తులం $4,700 పెరగ్గా జనవరి 29 ఉదయం $10,800 పెరిగింది. ఈ క్రమంలో ఒక్క రోజు వ్యవధిలోనే రాత్రికి రాత్రే బంగారం ధర $15,500 మేర పెరగ్గా తులం 1,63,950కి చేరింది. ఇక 24 క్యారెట్ల పుత్తడి ధర రాత్రికి రాత్రే $16,900 పెరగ్గా 10 గ్రాములకు ఇది 1,78,850కి చేరింది. ఇవి సరికొత్త జీవనకాల గరిష్ట ధరలే. బంగారం ధర ఇలా ఉండగా వెండి రేటు ఇప్పుడు 25,000 పెరగడంతో కేజీకి హైదరాబాద్ మార్కెట్లో $4,25,000 పలుకుతోంది. 10 రోజుల్లో ఇది 85,000 పెరిగింది. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే బంగారం ధర పెరుగుతుంది. ఇక్కడ ఫెడ్ వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచినా తగ్గించినా యుఎస్ డాలర్ బాండ్ ఈల్డ్స్ డిమాండ్ తగ్గి బంగారం ఆకర్షణీయంగా మారుతుంది. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే డాలర్ డిమాండ్ పెరిగి బంగారం ధర తగ్గుతుంటుంది. కానీ అలా జరగకపోవడంతో బంగారంపై పెట్టుబడులు పెరుగుతూ రేట్లు అదే స్థాయిలో పెరుగుతూ పోతున్నాయి. విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ ఏడాదిలోనే ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధర ఔన్స్కు $7,000 మార్కు దాటొచ్చుని, దేశీయంగా ఇది $2,10,000 మార్కు దాటుతున్నట్లు తెలుస్తోంది. ఫెడ్ వడ్డీ రేట్ల ప్రభావం సహా డాలర్ పతనం, అంతర్జాతీయంగా అమెరికా దూకుడైన నిర్ణయాలు, ఇరాన్ వెనిజువెలా ఉద్రిక్తతలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, యుఎస్ గ్రీన్లాండ్ అంశం ఇలా ఎన్నో సంక్షోభాల నేపథ్యంలో బంగారం సురక్షిత పెట్టుబడి సాధనంగా మారి రేట్లు పెరుగుతున్నాయి.